హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి ఇది మనకు సిద్దిపేట డిస్టిక్ ధూళిమిట్ట మండలంలో ఉంటుంది. ఈ ల్యాండ్ మనకు మొత్తం 63 ఎకరాలు 63 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇది మొత్తం వ్యవసాయ భూమి మీరు చూస్తుంది. 63 ఎకరాలు మొత్తం కల్టివేషన్లో ఉందండి. మీరు చూస్తుంది ఇందులో ప్రజెంటు మొక్కజొన్న ఇంకా ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఇది మనకు డాంబర్ రోడ్డుకు జస్ట్ 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది. డాంబర్ రోడ్ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ బీటీ రోడ్డుకు జస్ట్ 200 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. డాంబర్ రోడ్ ఫేసింగ్కు డాంబర్ రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ల్యాండ్కు మట్టి రోడ్ ఫేసింగ్ చాలా ఉంటుంది. ఇంచుమించుగా ఇది 63 ఎకరాలు. 63 ఎకరాల్లో మనకు 30 ఎకరాలు రెడ్ సాయిల్ ఉంటుంది, 30 ఎకరాల చిల్లర బ్లాక్ సాయిల్ ఉంటుంది. ఇందులో పెద్ద బావి ఉంటుంది. ఇది చాలా పెద్ద బిట్టు. ఇది మనము పౌల్ట్రీస్ కానీ లేదంటే అగ్రికల్చర్ కల్టివేషన్స్ కానీ రీసేల్ పర్పస్ కానీ ఏమైనా కంపెనీస్ పెట్టుకోవడానికి ఇది అనువుగా ఉంటుంది. మనకు విలేజ్కి చాలా దూరంలో ఉంటుంది. మనం పర్మిషన్స్ కోసం కూడా పోతే మనకు ఈజీగా పర్మిషన్స్ వస్తాయి, ఎందుకంటే విలేజ్కి చాలా దూరంలో ఉంది. పూర్తిగా రెడ్ సాయిల్. ఇది 50% రెడ్ సాయిల్, 50% బ్లాక్ సాయిల్. ముందు మనకు రెడ్ సాయిలే ఉంటుంది. ఇంకో విషయం మీకు చెప్పాలి, ఇందులో మనకు 30 ఎకరాలు కూడా ఇస్తారు, 30 ఎకరాలైనా ఇస్తారు. కానీ మొత్తానికి ఒక ధర, 30 ఎకరాలు తీసుకుంటే మరో ధర ఉంటుంది. 30 ఎకరాలు తీసుకుంటే ఎక్కువ ఉంటుంది ధర, మొత్తం తీసుకుంటే తక్కువ ఉంటుంది. ఈ ఎకరానికి వచ్చేసి మనకు ధర 25 లక్షలు చెప్తున్నారు. పర్ ఎకరానికి 25 lakh చెప్తున్నారు. మీరు చూస్తుంది ఇది నక్ష రోడ్డు. ఇది నక్ష రోడ్డుకు ఆనుకోనే ఉంటుంది. విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ నక్ష రోడ్డు ఇది మీరు చూస్తుంది. రైట్ సైడ్లో కనబడేది మనకు 63 ఎకరాల వ్యవసాయ భూమి. ఇది మనకు జనగాంకు డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 29 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. సిద్దిపేటకు కొంచెం దూరం ఉంటుంది. సిద్దిపేటకు జస్ట్ మనకు 43 km ఉంటుంది. జేబీఎస్ బస్ స్టాండ్కు డిస్టెన్స్ మనం గమనించినట్లయితే మనకు 113 ఉంటుంది. అంటే 113 కిలోమీటర్ల దూరంలోనే మనకు ఈ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది. మీరు చూస్తుంది ఇందులో పల్లి, మొక్కజొన్న ఇంకా ఇతర పంటలు సాగు చేస్తున్నారు. 30 ఎకరాలు పూర్తిగా రెడ్ సాయిల్ అండి. మనకు 30 ఎకరాలు కూడా ఇస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. మంచి లెవెల్గా ఉంటుంది. మనకు 30 ఎకరాలు తీసుకుంటే మనకు బావి కూడా వస్తుంది. ఇది వేరే రైతులు కౌలు చేసుకుంటున్నారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదేనండి 63 ఎకరాల వ్యవసాయ భూమి. పెద్ద బిట్టు మీ ముందుకు తీసుకువచ్చాను. ఎకరానికి 25 లక్షలు చెప్తున్నారు కాబట్టి పేమెంట్ మోడుని బట్టి కూడా ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు డబ్బులు తొందరగా ఇస్తే ధర తగ్గే అవకాశం ఉంటుంది. మీరు డైరెక్టు రైతుతోని మాట్లాడుకోవచ్చు. మీరు చూస్తుంది ఇందులో కంది కూడా సాగు చేశారు. ఓనర్ టు ఓనర్ మనము కల్పించి మాట్లాడించడం జరుగుతుంది. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇదేనండి 63 ఎకరాల వ్యవసాయ భూమి. ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఎలాంటి లిటికేషన్స్ లేవు. మొత్తం ఒకరి పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది ల్యాండ్. ఇది టీపాని కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేవు. చుట్టూ ల్యాండ్కు కడీలు ఉన్నాయి. గెట్టు పంచాయతీ లేదు, హద్దు తగాదా లేదు, కోర్టు కేసులు కూడా లేవండి. ఇందులో క్లియర్ టైటిల్ మీరు చూస్తుంది. ఇది ఇంచుమించుగా 63 ఎకరాల వ్యవసాయ భూమి. ఇక్కడ నుంచి కొంచెం బ్లాక్ సాయిల్ ఉంటుంది. ఇంక కొంచెం ముందరికి పోయిన తర్వాత మనకు ప్యూర్ బ్లాక్ సాయిల్ ఉంటుంది. ఇది చాలా తక్కువ ధరలో ఉందండి. 113 కిలోమీటర్ల డిస్టెన్స్లో హైదరాబాద్, 29 కిలోమీటర్ల దూరంలో జనగాం, 43 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట్, డాంబర్ రోడ్కు 200 మీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండు. మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే డిస్ప్లే అవుతున్న నంబర్కు కాల్ చేసి ఈ ల్యాండ్కు సంబంధించిన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇంకో విషయం, ఛానల్లో కామెంట్ రూపంలో కూడా మీరు విషయాలు తెలుసుకోవచ్చు. మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేసి 1 day బిఫోర్
మీరు ఫోన్ చేసి ల్యాండ్ విజిట్కు రావాలని చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇదేనండి 63 ఎకరాల వ్యవసాయ భూమి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.